పడికట్టి ఇల్లు. మ్యూజియంకి నా కోసం వచ్చి అన్న ఓపెన్ చేశాడు. అన్నకు చాలా థ్యాంక్స్. బీను అన్నకి లాక్ అయినది పొద్దున. ఇంకా వుడెన్ ఎలిఫెంట్ తోమా కాలంలో చెక్కబడిన, రాతికి చెక్కబడిన ఒక వుడెన్ ఎలిఫెంట్ అనమాట. యూజ్ చేసిన చందాకి యూజ్ చేసిన కానుకలది స్టాంప్. హ్యాండ్మేడ్ బెల్ వచ్చేసిన సాంబ్రాన్ని అనిపించింది. ధూపం వేస్తున్న సామిగ్రహాలు. చూడండి, ఇది మన ఆ టైంలో మన తాళపత్రాలు అంటారు కదా, ఆ తాళపత్రాలు ఇట రాయబడింది. క్రీస్తు శకము 52వ శతాబ్దం. రాజధాని పేరు అది రాసి దానిపైన చూడండి అట్లే లిఖింపబడుతుంది. చాలా అద్భుతమైన ఒక దృశ్యంలో అన్నగారు మన కోసం ఓపెన్ చేసి చూపించడం జరిగింది. ఇదంతా ఎట్లా సంగ్రహించి ఎట్లా పెట్టినారంటే, అందుకే దేవుడు ఎవరి చేతిలో ఏం బాధ్యత ఇస్తారో ఆ బాధ్యత. చూడండి, తోరా ఇక్కడ కనబడుతుంది కదా, తోరా చూడండి. ఇది చూడండి, తోరా కదా. దాని బెల్లు ఫుడ్లో చేయబడిన క్రీస్తు ఒక శిలువ ఆకారం, నైరీ ఒక ఆకారం. చూడండి, ఎంతో పాతకాలం. ఇది చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఉండలేరు, భూమిపైన ఉండలేరు. అలాంటిగా తోమా గారి చూడండి, ఎంత పురాతనమైన పెయింటింగ్. ఇది ఫస్ట్ డోర్ అన్నమాట, చర్చికి చేయబడిన డోర్. క్రీస్తు ఫస్ట్లో కొనిందా చర్చ్ కాకుండా ఇప్పుడు కట్టిన చర్చ్ వచ్చేసి 2005లో నిర్మించబడింది. అప్పుడే ఆ చర్చికి నిండా కొన్ని సామాగ్రిలంతా తీసుకొని వచ్చి అక్కడ ఉంచడం జరిగింది. అనేకమైన సాదృశ్యాలుగా ఒక సెబిస్టియన్ని కూడా ఇక్కడ జరిగింది. ఇప్పట్లో చర్చిలో వాడబడిన ఈ సామాగ్రిలంతా చర్చిలో వాడబడినండి. చర్చికి స్తంభంగా ఉండిన స్తంభాలు, ఆ చర్చికి నీళ్లు పైప్ లాంటి ఆకారం. ఇంత తోమావారి చేతుల్లో నిర్మించబడిన చర్చి ఒక శిథిలమైన సామగ్రిలు. ఇప్పుడు ఈ చర్చ్ నిండా ఫౌండేషన్ పైనే మనము కొత్త చర్చ్ చూస్తాము. కొత్తగా కట్టబడిన చర్చిని మనం చూస్తాము. తోమా అంటాడు కదండి, నేను ఆయన గాయంలో చేతి పెట్టి చూస్తే నేను నమ్మటాన్ని. అలాంటి తోమాని మన ఇండియా దేశానికి పంపించడం చాలా అద్భుతమైన దృశ్యం. ఆ కాలంలో యూజ్ చేస్తున్న అది గుర్రమపు బండి. ఇది సిలువ. ఎంత పాతైన. సో ఇప్పుడు పోప్ యూజ్ చేసిన ఫాదర్స్ యూజ్ చేసిన అంగీలు అన్నమాట. ఇంత బాగా అల్లబడిన అంగీలు. నేను చెప్పినా కదా, ఫస్ట్ స్థాపింపబడిన సంఘం అనేసి చూడండి. ఫస్ట్ స్థాపింపబడిన చర్చ్ ఇలాగే ఉన్నది. నిదానంగా అన్నని చూసేకి బీను అన్న నాకు సహాయం చేసినాడు. చేతిలో చెక్కబడిన ఈ శిలువ ఆకారము
తోమా చేతిలో చెక్కబడింది అని చెప్తున్నారు. ఈ పాత ఫోటోలన్నీ ఆకారం చూడండి. మన ఇండియాలోనే ఫస్ట్గా స్టాంప్ చేసినారు. ఆ స్టాంపు పైన తోమా ఒక పిక్చర్ వేయడం, సెంట్ థోమస్ స్టాంపు 0.15 ఇండియా. ఆ స్టాంప్లో కూడా ఆయన రావడం జరిగింది. చాలా మంచిగా ఒక కాలంలో యూస్ చేయబడిన వాళ్ళకి కిరీటం అనమాట. ఎవరైతే ఇక్కడ ఫాదర్గా పోపుగా పనిచేసినారో వాళ్ళకి ఈ కిరీటం బాగా యూస్ చేసినట్లు అన్నమాట. చూడండి, ఆ చెక్క అలాగే ఉంది, యూజ్ చేసిన చెక్కలు. ఈ మ్యూజియము దేవుడు మనకు చూపించినందుకు ఆయన స్తోత్రాలను ఆచరిస్తున్నాను. ప్రభువు గొప్పవాడండి. ఏం చెప్పాలన్నా ప్రభు గొప్పవాడు. ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి. మనం ఎక్కడో ఏ పాటి వారము అయితే తన శిష్యుడినే ఇండియాకి పంపించిన ఆ గొప్ప మనసు, ఆ గొప్ప దేవుడు ఇంకా 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 పూజ్యార్హుడు. అవునండి, తోమా లాంటి వాళ్ళమే మనము కూడా. ఏమంటే మేము చూస్తానే నమ్ముతాము. ఓ మై గాడ్, ఇది చూడండి ఎంత పెద్ద బైబుల్. ఆహా, చూడండి, హోలీ బైబుల్. ఇది చేతి రాతలోనే రాయబడిన బైబుల్ అనుకుంటాను. అవునవును, ఇది చేతి రాతలోనే రాయబడిన బైబుల్. ఎలాంటి విశ్వాసులు బైబుల్ని చేతిలోనే రాసి అందించిన వాళ్ళు. ఇది బ్లైండ్ ఉండే వాళ్ళకి బైబుల్ అన్నమాట, తెలుస్తున్నాను. ఈ ప్రపంచంలోనే బైబిల్కి చాలా ఒక విలువ ఉండదండి. అమ్ముబడి చాలా సేల్ అవుతున్న గ్రంథం బైబిల్ వచ్చేసి బిబిలికల్ అనే వర్డ్లో ఇంకా వచ్చింది. చూడండి, నేను 2009లో ఇలాంటి బైబిల్ నాకు ఉండేది. కాలక్రమం నేను బైబిల్ని చేంజ్ చేయడం జరిగింది. అన్ని రకాల బైబిల్ అన్నీ చూస్తే నాకు మా అబ్బగారి గుర్తులు వచ్చేది. మా మామగారి ఇంత బైబిల్లో పవిత్ర గ్రంథం తీసుకెట్టేవాళ్ళం. సంతోషం. హ్యాంగింగ్ బెల్లో క్రీస్తు ఆకారంలో దీపం, శిలువ ఆకారంలో దీపం మేలో ఉంది సార్. సో వీళ్ళందరినీ రక్షణలోకి తీసుకొని వచ్చేదానికి తోమా గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కేరళ ప్రాంతంకి పంపించడం జరిగింది. ఆయన చూడండి, కేరళ ప్రాంతంలోకి వచ్చి భాష తెలియని భాషలో అంత కష్టం పడి సాక్రిఫైస్ ఉంది కదా, దాన్ని వర్ణించలేము. అది క్రీస్తు ప్రేమ అన్నమాట. ఇది ఆ టైంలో యూజ్ చేసిన పిత్తాలి బాణంలాగా ఫుడ్కి అన్నికి యూజ్ చేశాను అన్నమాట. చూడండి, లోకలు మసాలా బండ. ఇంకా దీన్నంతా మీరేం చేస్తారో చెప్తారు తెలియదు. వెయిట్ చూసేది. వెయిటింగ్ మిషన్స్. చూడండి, హ్యాంగింగ్ బెల్. ఇది కూడా చర్చిలో తోమా కాలంలో వాడబడిన బెల్. ఇది ప్రాముఖ్యంగా మీరు చూడాల్సింది. ఇది ఉండి కానుకలు పెట్టి దించండి ఎంత బాగా చేయడం జరిగింది. యేసుక్రీస్తు వారి పని చేసినప్పుడు దృశ్యం పెట్టి స్టాంప్స్ అంటూ ఉండే. చూడండి, ఇన్ని స్టాంపులు ఉన్నాయి. రాంగ మీరు రూపం పెద్ద స్టాంపులే చూస్తున్నారు కదా. అన్నీ నోట్లు, దీనారాలు, ఇండియన్ రూపీస్. అది చూడండి, కోటా కాసులు కదా, హోల్సేల్ కాల్స్. చూడండి, ఇక్కడ అన్ని దేశంలో పోయిట్వి. సౌదీ అరేబియాది, హాంకాంగ్ది. ఇక్కడ కాయిన్స్ అమర్చుకున్నాం. క్లాక్ ఇట్లా మన ఇంట్లో ఉన్నది, కానీ మేము అప్పుడప్పుడు చెరగొట్టేవాళ్ళం. నేను దాన్ని అప్పుడప్పుడు తెచ్చేసేసామండి. పోస్ట్ బాక్స్. సో ఇది ఇంకా దీన్ని శవం ఎత్తుకొని పోయి పెట్టి అనుకుంటాను. అవును, మనము చనిపోతే దాంట్లో పెట్టి శవాన్ని ఎత్తుకొని పోయి భూస్థాపన చేయడం జరుగుతుంది మన బాడీని. సిలువ, ఒక్క సిలువ అండి ఆయన తోమా గారు.
ఆ శిలువ దృశ్యం చూసిన తోమ చాలా కష్టంతో బాధతో ఆ మాట పలికింటాడనమాట. ఏమంటే ఆయన చనిపోయినాడు, ఆయన తిరిగా లేసే ప్రసక్తే లేదు, ఆయన ఇంకంతే ప్రభు మా కళ్ళ ముందరే ఆయన చనిపోయినాడు. ఆ ఒక ఇంటెన్షన్లో ఆ మాట పలకడం జరుగుతుందండి. అంటే ఆయన అన్ని దెబ్బలు తిన్నాడు కదా, అన్ని బాధలు భరించినాడు కదా, మరి అవమానం భరించినాడు. ఏమంటే ఆ దెబ్బలు ఎవరు అసలు బ్రతుకురండి. ఆ దెబ్బలు యేసుక్రీస్తుని పట్టిన దెబ్బలకి ఆ బ్రతుకురు అన్నమాట. ఆయన కడిసి రక్తం వరకు చిందింపబడింది అనేసి మన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన లాస్ట్లో ఆయన పక్కటి వెనుకలో పొడిచినప్పుడు కూడా అక్కడ కూడా ఇంకా చూసినట్లయితే కొంచెం నీళ్లు రక్తము కడిసిగా ఉండింది. ఆ రక్తం కూడా చిందింపబడింది అనేసి చెప్తాను. ఇంకా మేలేదు కదా మన బ్రదర్కి చాలా చాలా ரொம்ப నంది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి దృశ్యం చూసిన స్తోమాకి అనిపించింది ఏమంటే యేసుక్రీస్తు వారు ఇంక బ్రతుకులు, ఆయన ఇంక లేసే ప్రసక్తే లేదు అన్నప్పుడు ఆ మాట పలుకుతాడు. ఏమంటే అదంతా మనసులో ఉంచుకున్నాడు కదా, మనసులో ఉంచుకొని ఆయన బ్రతికే ఛాన్సే లేదు, ఆయన గాయంలో నేను వేలు పెట్టి చూస్తే మాత్రం నేను నమ్ముతాను, లేకపోతే నమ్మును అని చెప్పిన తోమ ఆయన ప్రత్యక్షమైనప్పుడు నా దేవా నా ప్రభువా, మై లార్డ్ మై గాడ్, నన్ను క్షమించు అనేసి అని నా తోమ, అలాంటి తోమనే మన ఇండియాకి పంపడం జరిగిందండి. ఇదంతా శిలా శాసనంలో అన్నీతో కష్టం పడి ఆయన వచ్చి భారతదేశంలో ఇలాంటి సేవ చేసిన తోమాకి, మరి తోమాన్ని పంపించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా నిండు వందనాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇంతలో ప్రైజ్ గాడ్, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అనేకమైన వీడియోస్ ఉన్నది పెడతాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్.